వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థింపమనవి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యములో ఉన్న ధన నిధులు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాము. మీకు మహిమ, ఘనత, ప్రభావములు వచ్చినట్లు, లోకము మీరు దేవుడిని తెలుసుకొనగలిగినట్లు మా జీవితాలను వినియోగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి మీరు వాక్యాన్ని గమనించాలి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ నాట్ ఓన్లీ టు హిజ్ ఓన్ ఇంట్రెస్ట్స్ బట్ ఆల్సో టు ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ అదర్స్. హ్యావ్ దిస్ మైండ్ అమాంగ్ యువర్సెల్వ్స్ విచ్ ఈజ్ యువర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మీరు మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఈ పదము చాలా గంభీరమైన వచనము. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను తీసుకోండి. ఈ భక్తుల యొక్క జీవితాల్లో మీరు పిలుపు అనే మాట ఒక్కమారు ఆలోచించండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి. ఈ పిలుపులోనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ఇమిడి ఉన్నవి. అబ్రహాము ప్రారంభాన తన తండ్రి అయిన ఆ తెరహు గారి యొక్క ప్రాంతంలో, కల్దీయుల ప్రాంతంలో తన కొరకు, తన కుటుంబం కొరకే బ్రతికాడు. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహామును దేవుడు పిలిచి అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాను నిన్నని చెప్పాడు. అబ్రహాము యొక్క మొదటి నామం అబ్రాము, ఘనులకు తండ్రి. అబ్రాము అంటే ఘనులకు తండ్రి, అబ్రహాము అంటే అనేకులకు తండ్రి, జనములకు తండ్రి. మీరు అబ్రాము వంటి స్థితిలో ఉంటే మీ సొంత కార్యాలు చూసుకోవటం, అబ్రహాముగా మారటం అంటే ఇతరుల కార్యాలను కూడా చూడటం. నీ పొట్ట పోసుకోవటమే కాదు, ఇతరుల యొక్క ఆకలిని గురించి ఆలోచించటం. నీ హెల్త్ నువ్వు కాపాడుకోవటమే కాదు, ఇతరుల యొక్క హెల్త్ గురించి ఆలోచించటం. నీ ఉపాధిని నువ్వు కలిగి ఉండటం కాదు, నీతో పాటు అనేకుల ఉపాధిని గురించి ఆలోచించటం. నీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు, ఇతరుల అభివృద్ధిని గురించి కూడా ఆలోచించటం. నీ క్షేమం, సంక్షేమం గురించే కాదు, ఇతరుల క్షేమ సంక్షేమాల గురించి ఆలోచించటం. దిస్ ఈజ్ ద ట్రూ క్రిస్టియానిటీ. ఇది మనకు నిజమైన క్రైస్తవ్యము అని మనకు తెలుస్తుంది
ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. యేసుక్రీస్తు ప్రభు తాను జీవించిన కాలంలో పబ్లిక్ మినిస్ట్రీకి 3.5 సంవత్సరాలు వచ్చారు. చివరి 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్యకు వచ్చారు. ఈ బహిరంగ పరిచర్యకు ముందు తన తల్లిదండ్రులకు లోబడి 30 ఏళ్ల పాటు ఉన్నారు. యాజ్ పర్ ద ప్రీస్ట్హుడ్ ఏజ్ కౌంట్ 30 ఇయర్స్ అప్పుడు ఆయన ప్రధాన యాజకత్వానికి అనుకూలత కొరకు ఆయన వెయిట్ చేశాడు. చివరి 3.5 సంవత్సరాల్లో హీ లుక్స్ ఎట్ ద పీపుల్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, నీడ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్. అర్థమవుతుందా? మోషేని తీసుకోండి. 80 ఏండ్లు వచ్చే వరకు తాను తన కొరకు, తన కుటుంబం కొరకు, తన ఉదర పోషణ కోసం ఉన్నాడు. చివరి 40 ఏండ్లు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయుల యొక్క అవసరం డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ మీద దృష్టి పెట్టాడు. నాకు 50 సంవత్సరాలు. నేను ఇప్పుడు ఇంతకు మునుపు ప్రజా అవసరాలు మీద మరియు ఇతరుల అవసరాల మీద అనేక సందర్భాలు నేను దృష్టి పెట్టాను. అది నాకు ఎంతో తృప్తినిచ్చింది. వారి సమస్యలు, వారి యొక్క అవసరాలు మనవిగా భావించి వాటిని తీర్చడానికి కృషి చేయటంలో చాలా గొప్ప సంతృప్తి ఉంటుంది. క్రైస్తవుడు చేయాల్సింది అది. క్రీస్తుకి ఈ మనస్సు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు సమరయుల యొద్దకు కూడా పోయాడు. యూదులు, సమరయులు అనే 2 జాతులు కూడా భిన్నమైన జాతులు. యూదులు చాలా గొప్ప జాతి అనే భావన, సమరయులు చాలా అల్పమైన జాతి అనే భావన. ఇది ఆనాటి భావన, ప్రజల భావన. కానీ దేవునికి ఆ భావన లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ సైట్. అందుకే ఆయన సమరయుడని లేడు, కూషు దేశస్తుడని లేరు, గ్రీసు దేశస్తుడని లేడు, సురేఫెనికని లేదు. ఎవరికైనా సరే సహాయం చేశాడు. ఎవరికైనా సరే ఆయన ఆహారం ఇచ్చాడు. ఎవరికైనా స్వస్థత ఇచ్చాడు. కనుక మనం యూనివర్సల్ మైండ్ కలిగి ఉండాలి. యూనివర్సల్ మైండ్. ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యల్లో ఇనీక్విటీ, అసమానత్వం, తారతమ్యాలు, ఇది పెద్ద ప్రాబ్లం. అందులో ప్రధాన ప్రాబ్లం జెండర్ ఇనీక్వాలిటీ. మనుషులందరూ సమానంగా చూడలేకపోవటం, ఇది పెద్ద సమస్య. ఇట్ ఈస్ ద ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద సొసైటీ. పర్టికులర్లీ మనకున్నటువంటి ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం ఈ ఇనీక్వాలిటీ అనేది మల్టిపుల్ కండిషన్స్లో కనిపిస్తుంది. జెండర్ ఇనీక్వాలిటీ, రిలీజియస్ ఇనీక్వాలిటీ, ఫైనాన్షియల్ ఇనీక్వాలిటీ, ఇలా మనం లెక్కేస్తే అనేక వందల రకాల ఇనీక్వాలిటీస్ ఉన్నాయి. అసమానతలు చాలా ఉన్నాయి. వీటిని రూపుమాపటానికి సంస్కర్తలు లేచారు. మూఢ ఆచారాలని, దురాగతాలను రూపుమాపటానికి సంస్కర్తలు లేచారు. ప్రతి క్రైస్తవుడు ఒక సంస్కర్త కావాలి. సంస్కరణ చేసే ఒక సంస్కర్త ప్రతి క్రైస్తవునిలో ఉన్నాడు. అదే ఇతరుల కార్యాలను మీరు చూడాలి అన్నప్పుడు ఆ కమిషన్, ఆ మిషన్, ఆ స్పిరిట్ ప్రభు ప్రొవైడ్ చేస్తాడు. ఆ ప్రొవిజన్ ప్రభు క్రియేట్ చేస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. మీరు అట్టి మనసు కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, యు మస్ట్ లుక్ ఎట్ ద పీపుల్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్.
నాట్ ఓన్లీ యువర్ సైడ్ బట్ ఫ్రమ్ అదర్స్ సైడ్ ఆల్సో యూ నీడ్ టు థింక్ ఆఫ్. నిన్ను గురించి ఆలోచించుకోవటం కాదు, ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రధానంగా ప్రజల యొక్క అవసరాల్లో ఆయన చూసింది ఏంటంటే ఒంటరితనం. బైబిల్ గ్రంథంలో మానవుని యొక్క ప్రథమ అవసరత దేవుడు ఐడెంటిఫై చేసి దాని కొరతను తీర్చింది ఏంటంటే ఒంటరితనం. ఒంటరితనం అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య లోకాన్ని పీడిస్తాం. ఇది మనకి పెద్ద ఒంటరితనం ఉండదు సమాజం. మన ఇండియన్ సొసైటీ చాలా 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 ఒక్క మాటలో చెప్పాలంటే ఒక విధంగా సివిలైజ్డ్ కలిసి ఉంటాం. మనం ఉన్న 10 మంది అయినా ఒక చోట ఉంటాం. అదే మీరు విదేశానికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు ఒంటరిగానే ఉంటారు, పక్కింటోడు ఎవడో తెలియదు. ఇప్పుడు ఆ కల్చర్ మనకు కూడా వస్తుంది అనుకోండి. నేను ఐ హ్యావ్ విజిటెడ్ వన్ అపార్ట్మెంట్ ఎస్టర్డే టు మీట్ ద లీడర్స్ ఆఫ్ ద అపార్ట్మెంట్. నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి ఒక అపార్ట్మెంట్ యొక్క లీడర్స్ని, కమిటీని కలవటానికి ప్రయత్నం చేశాను. దే రిజెక్టెడ్ టు మీట్ మీ ఈవెన్ బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. సో ఐఎమ్ సో వండర్డ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక జాతి యొక్క అవసరం అనే భావనకి జాతి సమైక్యత విఘాతం కలుగుతుంది అనేది చదువుకున్నవాడు కూడా మర్చిపోతున్నారు. నాకు జరిగిన ఎగ్జాంపుల్సే నేను మీ దృష్టికి తెస్తుంటాను. మీరు గమనించినట్లయితే మనుషులలో స్వార్థం పెరిగింది అన్నప్పుడు మొక్క కాదు, ఇది మహావృక్షం అయిపోయింది. అందుకే మనిషి హీ డజంట్ వాంట్ లుక్ అవుట్ సైడ్, బయటకు తొంగి చూచే ఇష్టం చూడటం లేదు. ఎంతవరకు లోపట తన వరకు తన సర్కిల్, అది చాలా తక్కువ అవ్వాలి. రోజు రోజుకి ఆ సర్కిల్ ఉంది చూశారు, సెల్ఫిష్ సర్కిల్, దట్ మస్ట్ డిసపియర్. ఎవ్రీడే ఇట్ మస్ట్ డిక్రీజ్. ప్రతిరోజు అది తగ్గిపోవాలి. క్రైస్తవుడికి స్వార్థము అనేటువంటి ఒక సర్కిల్ అంతరంగంలో కనుమరుగయ్యేటట్టుగా పోతుండాల. కానీ వాళ్ళది జర్రుగొడ్డులాగా పెరిగిపోతూ ఉంది. ఆలోచించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసు రక్షణ అనే ప్రధాన అవసరాన్ని చూశాడు. ప్రజలకు రక్షణ కావాలి, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆర్థిక స్థితులు బాగు చేయడానికి ప్రయత్నం చేయాల, ఆధ్యాత్మిక స్థితి మీద దృష్టి పెట్టాడు. ఒక మనిషి యొక్క నిత్యజీవ అవసరత ఇవాళ ఎవరు చూస్తున్నారు? దెర్ ఆర్ సో మెనీ చర్చెస్ బట్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్, నాట్ యునైటెడ్. There are so many churches by name evangelical, but there is no evangelism. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ సమయానికి ఇది అవసరం అనే భావన లేకపోవటం. మానవుల రక్షణ కొరకు అవసరమైనటువంటి ప్రైస్, వెల చెల్లించటానికి యేసుక్రీస్తు ప్రభు ముందుకు వచ్చాడు. He came forward to pay the price and the penalty for the sin. Ransom, విమోచించడానికి అయ్యే ధనం, విమోచన క్రయ ధనం, దాన్ని ర్యాన్సమ్ అంటారు. He paid his life. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం అట్లీస్ట్ వీ షుడ్ ఓపెన్ అవర్ వాలెట్, మనం పర్సన్న తెరవాలి. కాబట్టి మనం ఇతరుల అవసరాలు చూడాలి. నేను ఒక మాట అడుగుతాను. ఏలూరు పట్టణంలో డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ నీడ్, ఇట్స్ ఎ పీపుల్ నీడ్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ కిడ్నీ సంబంధించి, బ్రెయిన్ సంబంధించి
కార్డియాలజీకి సంబంధించి, న్యూరో సిస్టమ్కి సంబంధించిన స్పెషలైజేషన్ వైద్యం అవసరం. కనుక పీపుల్ నీడ్స్ చాలా ఉన్నాయి. బట్ ద గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పూర్ by giving them the feeding only, by giving them the ఆరోగ్యశ్రీ only. కానీ ఇవాళ మనం చూస్తే డిఫరెంట్గా ఆలోచన చేయగలిగితే ప్రజా అవసరాలు ఇవాళ రోడ్స్ చూడండి, వేసిన రోడ్స్ వేయబడి కొన్ని చోట ఉంటే అసలు రోడ్స్ భయంకరంగా ఉన్న కొన్ని ఉన్నాయి. దిస్ ఈజ్ ద పీపుల్ నీడ్. ప్రజా అవసరం. బడ్జెట్ అనేది ప్రజా అవసరానికి చేస్తాం. బడ్జెట్ అనేది కుటుంబ అవసరానికి ఎలా చేసుకుంటాము, దేశానికి కూడా బడ్జెట్ ఉంటుంది, రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్కి ఒక బడ్జెట్ ఉంటుంది, ప్రపోజల్ ప్రతి డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పీపుల్స్ ఇమీడియట్ అండ్ ఎమర్జెన్సీ నీడ్ అనేది చాలా చాలా భయంకరమైనటువంటిది. దాన్ని అటెండ్ అవ్వాలా. ఇమీడియట్ అండ్ ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నవే సమాజంలో, వాటి మీద ఎవరు దృష్టి పెడతారో దే విల్ బికమ్ ద గ్రేట్ పీపుల్ అండ్ ద లీడర్స్. భారతదేశానికి ఉన్నటువంటి ఒక భయంకరమైన అవసరాన్ని అబ్దుల్ కలాం గారు గుర్తించారు. అదేంటంటే అణు సంపద లేకపోవడం. ఒక పక్కన చైనా భయంకరంగా పెంచుకుంటుంది, కొరియా భయంకరంగా పెంచుకుంటుంది, పాకిస్తాన్ అనౌన్స్ ఎంతండి, పాకిస్తాన్ 4 స్టేట్స్ మ్యాక్సిమం. భారతదేశంలో 10% కూడా లేదు. ఈవెన్ ఇన్ పాపులేషన్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ లిటిల్ కంట్రీ. కానీ దాని దగ్గర చాలా ఆయుధ సంపద ఉంది. చూచాడు ఈ మిసైల్ మ్యాన్, చూసి ఈ అవసరాన్ని ప్రజలకు అందించాడు. ఇస్రోలో ఆయన చైర్మన్గా ఆయన చేసినటువంటి సేవలు భారతదేశానికి భయం లేకుండా చేశాడు. భారతదేశానికి భయం లేకుండా చేయగలిగాడు. ఇవాళ భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళటానికి ప్రధాన కారణం మన ప్రభుత్వం భయపడకుండా ఉండటానికి కావలసిన ఆయుధ సంపద తీసుకొచ్చాడు. చూడండి, ఒక అవసరం గుర్తెరిగి దాన్ని తీర్చాలి. మదర్ తెరీసా కుష్ఠ వ్యాధులను అసహించుకుంటున్నటువంటి వ్యాధిగ్రస్తులను అసహించుకున్న రోజుల్లో ఒక నీడ్ కింద దాన్ని తీసుకున్నా, దాన్ని తొలగించింది ఆవిడ. దాని మీద గొప్ప సేవ చేశారు. మనం రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ట్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్తాం. సతీ సహగమనం ఆనాటి ప్రజా అవసరం, దాన్ని రూపుమాపటం అవసరం, రూపుమాపారు. కనుక డిఫరెంట్ నీడ్స్ ఉన్నాయి సొసైటీలో. తెలుగు బైబిల్కి 200 సంవత్సరాలు. బైబిల్ యొక్క నీడ్ ఉంది సొసైటీకి. వీ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ద బైబిల్ టు డెవలప్ ద వాల్యూస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, టు మేక్ ద పీస్ ఇన్ ద సొసైటీ బై ద టీచింగ్స్ అండ్ ద రీడింగ్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం చాలా గొప్ప నీతిని బోధిస్తుంది. కనుక దాని యొక్క అవసరత చాలా ఉంది. మరి బైబిల్ సొసైటీకి ఎంతమంది సహాయం చేస్తున్నారు మీలో? గిడియన్స్ సంస్థకి మీలో ఎంతమంది సహాయం చేస్తున్నారు? మనం ఏంటండి గుళ్ళు కడుతున్నాం? నాకు అర్థం కాదు. దేర్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ప్రింటింగ్. సండే స్కూల్ మినిస్ట్రీ గ్రేట్ నీడ్ ఉందండి. స్క్రిప్చర్ యూనియన్ గొప్ప నీడ్ ఉంది. యూత్ ఎంపవర్మెంట్ చాలా నీడ్ ఉంది. మొన్న నేను ఒక పెద్ద నేను మాట్లాడుకుంటూ అసలు వాళ్ళ సంఘాల్లో యూత్ కనపట్టలేదనే దాని మీద మేము మాట్లాడుకున్నాం. యూత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద క్రిస్టియానిటీ అండ్ ద రిలీజియన్. దాని గురించి, ఆ నీడ్ని గురించి చర్చ్ డిస్కస్ చేయటం లేదు. చర్చ్ నీడ్స్ ఉన్నాయి, సొసైటీ నీడ్స్ ఉన్నాయి. ఎవరికాడ ఏం చూస్తున్నా అంటే తన పర్సనల్ నీడ్స్ చర్చ్ ద్వారా తీర్చేసుకుంటున్నారు.
ఇట్స్ డ్యామ్ వేస్ట్ అండ్ ఇడియాటిక్ థింగ్. సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు అన్నప్పుడు ఇతరులు అనేది నువ్వు, నీ ఇంటి పక్క, నీ పొరుగు, నీ బంధు అంతవరకు కాదు. యూ నీడ్ టు స్ట్రెచ్ యువర్ మైండ్ టువర్డ్స్ ద యూనివర్సల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. యూనివర్సల్ మెయిన్ నీడ్ ఈస్ ద పీస్, పీస్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా యొక్క హంగర్ కాన్సెప్ట్ నిన్న నాకు ఒక మిత్రుడు పంపించాడు. 2016 నాటికి 40% ఆర్ స్టిల్ సఫరింగ్ విత్ హంగర్. ఆకలితో ఇంకా 40%, ఆకలితో ఇంకా 40% ప్రజలు 2 సంవత్సరాల క్రితం ఇంకా ఉన్నారు. మీరు ఆలోచించాలి. అది 26% వరకు తగ్గుతూ వచ్చిందని చెప్పి స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు. ఈ రూపాయి కిలో బియ్యం పెట్టడం. అందుకే చాలామంది నాతో మాట్లాడుతున్నారు, ఏమంటే రూపాయి కిలో బియ్యం ఇచ్చి బద్దకస్తులు తయారు చేస్తున్నారు అని కొందరు అన్నారు. రిజర్వేషన్స్ ఇచ్చి పాడు చేసేస్తున్నారు సమాజాన్ని, ప్రతిభను తొక్కేస్తున్నారు అని అన్నారు. దే డింట్ సీ ద నీడ్ ఆఫ్ ద పీపుల్ అండ్ పీపుల్ గ్రూప్స్. ప్రజల యొక్క, ప్రజా గుంపుల యొక్క, జాతుల యొక్క అవసరం చూడలేదు. ఇవాళ నిరుద్యోగం ఇప్పుడిగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. విమెన్ అన్ఎంప్లాయ్మెంట్, విమెన్ ఎడ్యుకేషన్ ఈస్ ద గ్రేట్ నీడ్ ఆఫ్ ద సొసైటీ. ఇవాళ దాని గురించి ఎవరు మాట్లాడరు. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో మహిళలు ఎడ్యుకేట్ అయ్యారు బైబిల్ టైమ్స్లోనే. ఇవాళ మనం దాని మీద దృష్టి పెట్టడం లేదు. 50.2% భారతదేశంలో ఉమెన్ ఉన్నారు. వెరీ మచ్ నెగ్లెక్టెడ్, దేర్ నీడ్స్ వర్ నెగ్లెక్టెడ్. తర్వాత కొత్త చట్టాల నీడ్ ఉంది. పాతవి పనికిరానివి ఇన్ఎఫెక్టివ్ జీవోస్, థౌజండ్స్ ఆఫ్ జీవోస్ ఉన్నాయి. వాటిని ఎట్లా తీసి అవసరమైన జీవోలు తేవాలో తెలియాలి. మీకు తెలుసా ఇవాళ ట్రాఫిక్ ఎంత కంట్రోల్ నీడ్ ఉందో? ఇవాళ పోలీస్ మెన్ యొక్క నెంబర్ ఎంత పెరగాల్సిన నీడ్ ఉందో తెలుసా మీకు? అమెరికాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగం 5 పేషెంట్స్కి ఒక స్టాఫ్ నర్స్. మనకి ఇండియాలో 30 మందికి ఒక నర్స్. ఆ సంఖ్య పెరగాల, నీడ్ ఉంది. ఇలా నేను మాట్లాడుతూ పోతే ఎన్నో నీడ్స్ ఉన్నాయి సమాజంలో. మీకు అరగంటలో చెప్పేవి కాదు, అవి చెప్పగలిగేవి కాదు. కరప్షన్ కంట్రోల్ చేయాల్సిన నీడ్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన నీడ్ ఉంది. బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాల్సిన నీడ్ ఉంది. బ్లాక్ మనీని వెలుపడకు తేవాల్సిన నీడ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని సర్వత్రా కూడా ఉంది. పెట్రోల్ని జిఎస్టీ కిందకి తీసుకొస్తే 55 రూపాయలకి పెట్రోల్ వస్తుందని మనకు స్టాటిస్టిక్స్ రాస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ నీడ్. ఈ పెట్రోల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ యొక్క లేదంటే కంట్రోల్ కలిగిన కంపెనీ యజమాని కూతురు పెళ్లి కార్డు 3 లక్షల రూపాయలు అని చెప్పి ఇచ్చి మోడల్ ఇచ్చారు. నిన్న నేను ఒక వీడియోలో చూశాను. అది నిజమో ఎవడని క్రియేట్ చేసాడో నాకు తెలియదు, కానీ ఎంత వేరియేషన్ ఉందండి. ప్రజల మధ్యన ఆర్థిక అసమానత ఎంత ఉంది ఇండియాలో. ఈజ్ ఇట్ నాట్ ద గ్రేట్ నీడ్ టు బి అటెండెడ్? ఇవాళ సమాజం చాలా 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 అవసరాలతో నిండుంది. మనం చూడాలి. ఇవాళ మీరు చూడండి, కాలువలు సరైన స్థితిలో లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరైన స్థితిలో లేదు. ఇవాళ గ్రేట్ నీడ్ అది. కనుక ప్రతిదీ అవసరమే, ప్రతిదీ అవసరమే, ప్రతిదీ అవసరమే. ఈ అవసరాలను గూర్చి ప్రార్థన చేయాలి మనం. ఈ అవసరాలను గూర్చి మనం దేవుని రెక్టిఫై చేయమని అడగాలి. శక్తి తెచ్చుకొని అటెండ్ అవ్వాలి. అరే నేను ముసలోడిని అయిపోయాను, నేను పనికిరానని మీరు అందరూ చాలామంది అనుకుంటున్నారు కదా.
మోషే 80 ఏళ్ళప్పుడు అలా అనుకున్నాడా? 80 ఏళ్ళప్పుడు చేతికర్రతో అతడు బయలుదేరి వచ్చాడు కదా. మీరు ఆలోచించండి. క్రైస్తవుడు ఆలోచించకపోవటం వల్ల జరిగిన నష్టం ఎంత గొప్పదో తెలుసా ప్రపంచానికి? సాటన్ ఈజ్ అండర్ ద రూలింగ్. సాతానుడు ఏలికైపోయాడు. వాడితో పోరాడేవాళ్ళు లేరు, కొదువైపోయారు. మీ అవసరాలే కాదండి, మీ ఎర్నింగే కాదండి, మీరు మీకోసం మాత్రమే కాదు పుట్టింది, మీరు ఇతరుల కోసం కూడా. స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి ఇవాళకి కూడా మనం ఎవడైనా ఎక్కడైనా మిగిలింటే ఎతుక్కుని దండం పెడుతున్నాం, సన్మానాలు చేసుకుంటున్నాం కదా. ఆనాడు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం నీడే అని తెలుసుకోకుండా ఉండింటే, సౌత్ ఆఫ్రికాలోనే ఒక అడ్వకేట్గా కంటిన్యూ అయిపోయి ఉంటే, అక్కడే చనిపోయి ఉండుంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఇవాళ ఢిల్లీలో ఎర్రకోట మీద మన జెండా ఉండేదా? కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికల్లీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నీడ్ విత్ లవ్. నేను లోకంలో మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుతాను. ప్రతి నాయకత్వం కూడా సమస్యలు నివారణే కాదు, సమస్యలు ముందస్తు నివారణకు ప్రణాళిక కలిగి ఉండాలి. కనుక మనం క్రీస్తు మనసు కలిగి ఉండాలి. మేము ఒక మాట చెప్తాను, ప్రజలకు పరలోకానికి వెళ్ళినప్పుడు అత్యవసరం నివాసం అవి అడ్వాన్స్గా దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ప్రికాషనరీ వెళ్ళినాక అడదాం అనుకోవాలా, ముందుగానే నిర్మాణం చేస్తున్నాను అన్నాడు. వేర్ ఈజ్ ద ప్రొయాక్టివ్నెస్ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇన్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్? మనం జూన్లో మొదలు పెడతాం పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు. ఆగస్ట్ అయినా రావు పిల్లలకు. ఇవాళ అట్లాంటి కండిషన్స్లో మన దేశానికి చాలా నీడ్స్ ఉన్నాయి. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఏరియా తీసుకోండి, రైతులకి చాలా అవసరాలు ఉన్నాయి, కార్మికులకి చాలా అవసరాలు ఉన్నాయి, విమెన్కి చాలా అవసరాలు ఉన్నాయి, పిల్లలకు చాలా అవసరాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్కి చాలా అవసరాలు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ మల్టిపుల్గా ఉండి పేదరికంలో మగ్గిపోతున్న దేశం మంది. జపాన్ చూడండి, చాలా తక్కువ హ్యూమన్ రిసోర్సెస్. చైనా చూడండి, ఉన్న హ్యూమన్ రిసోర్సెస్తో దూసుకెళ్ళిపోతుంది. ఇవాళ మనం దేశాభివృద్ధి అంటే మనుషుల అభివృద్ధి. మన దగ్గర ఏమైందంటే, ఒక చోటేమో ఎవరెస్ట్లా ఎదిగిపోయారు, మరొక చోటేమో పాతాళానికి వెళ్ళిపోయారు. ఒకడు పెళ్లి కార్డే వేసుకోలేకపోతుంటే ఒకడు 3 లక్షలతో పెళ్లి కార్డు వేసుకుంటాడు. ఒకడు వస్త్రమే లేకపోతే ఒకడు 50 కోట్లతో వస్త్రం కొనుక్కుంటాడు. ఇన్ఈక్వాలిటీ, ఫైనాన్షియల్ ఇన్ఈక్వాలిటీ. సంపద సమానంగా సరఫరా కావాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. ఒక ఎమ్మెల్యే విధులేంటి కామన్ మ్యాన్కి అసలు తెలుసా? ఒక ఎంపీ విధులేంటి కామన్ మ్యాన్కి అసలు తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మీరు ఎంతమంది రాజ్యాంగాన్ని చూడగలిగారు కంటితో? సో మెనీ టాపర్స్, ఈవెన్ దే డిడ్ంట్ సీ ద కాన్స్టిట్యూషన్ బుక్. కాబట్టి ఇండియాలో ప్రధానంగా మనం నేర్పించాల్సింది మీ అవసరాలే కాదు, ప్రజా అవసరాలు, ఇతరుల అవసరాలు మీరు చూడాలి. అపోస్తలులు అందరికీ డబ్బు పంచిపెట్టారు. ఎవరెవరి అవసరం చొప్పున వారికి ధనాన్ని పంచిపెట్టినట్లుగా మనకు కనపడుతుంది. అపోస్తల్స్ అందరూ కూడాను ప్రజా అవసరాన్ని అన్నిటికీ అవసరాలకు తగినటువంటి డబ్బు పంచిపెట్టారు. నేను ఈ బుక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నా బైబిల్తో పాటు నేను టేబుల్ మీద పెట్టుకుంటాను. ఐ రీడ్ బోత్ ఆఫ్ దెమ్. రెండు చదువుతూ ఉంటాను. దట్ చేంజ్డ్ మీ అలాట్. దట్ గేవ్ మీ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కంట్రీ. కనుక బైబిల్ చదవండి, దేశం కోసం అయితే కాన్స్టిట్యూషన్ చదవండి.
హక్కులు నేర్చుకోండి, బాధ్యతలు తెలుసుకోండి. ప్రార్థన చేసుకుందాం మిత్రులారా. బీ ఎ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్ అండ్ బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు యూదా మత ఉద్ధరణకు రాలేదు, యూదా జనుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ద ఫస్ట్ నీడ్ ఆఫ్ ద పీపుల్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద హెల్, ద ఇమీడియట్ నీడ్ ఈక్వాలిటీ. వీటి మీద మీరు చేసిన గొప్ప యాగం మా జీవితాల్లో కనువిప్పు కట్ట సాయం చేయండి. అనేక విషయాలు మాట్లాడాల్సింది ఉంది, సమయం తక్కువగా ఉంది. మీ కృపా సహాయం ఇవ్వండి. దేశము స్వస్థపరచబడుటకు, దేశము ఉపాధి పొందుటకు, దేశము ఆహారము పొందుటకు, దేశము స్వేచ్ఛా వాయువు సమానంగా పీల్చుటకు, దేశము ఆర్థికంగా పుంజుకొనుటకు, దేశము గర్వించదగిన స్థాయికి సహాయం చేయం. అట్టి కృప మా దేశానికి ఒక క్రైస్తవుని ద్వారా దయచేయం. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.